తెల్లారితే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం అంటూ డిజిటల్ కరెన్సీకి అలవాటు పడిన జనం. నాణేలు, కరెన్సీ నోట్లు చూసే వీలు తగ్గిపోతున్న తరుణం. ఈ క్రమంలోనే అరుదైన, అపురూపమైన నాణేలను సేకరిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు కడప జిల్లాకు చెందిన రంగనాథ్. పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. కరెన్సీ కలెక్షన్ చేపట్టి ఎందరికో చరిత్ర పాఠాలు చెబుతున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లాకు చెందిన రంగనాథ్ లైబ్రేరియన్గా పనిచేశారు. విధులు నిర్వహిస్తూనే అరుదైన కరెన్సీని సేకరించి ఓ హిందీ ఉపాధ్యాయుడికి ఇచ్చేవారు. మీరే ఎందుకు సేకరించకూడదని ఆయన సలహా ఇవ్వడంతో దానిని ఆచరణలో పెట్టారు. 2004లో ఉద్యోగ విరమణ చేశాక ఖాళీగా కూర్చోకుండా నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించడం ప్రారంభించి దానినో అలవాటుగా మార్చుకున్నారు. మగధ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, అల్లావుద్దీన్ ఖిల్జీ, హైదరాబాద్ నవాబుల కాలం నాటి వెండి, రాగి నాణేలు, డచ్, బ్రిటిష్ కాలం నాటి నాణేలను సేకరించారు. దమ్మిడి, అణ, అర్దణ, 1 పైసా, 2 పైసాలు వంటివే కాకుండా వివిధ దేశాలకు చెందిన నాణేలను శ్రమకోర్చి సేకరించారు. నూట 30 దేశాలు ఉంటాయి కరెన్సీ నోట్లు. ఇండియన్ నోట్లు కూడా గవర్నర్ల ప్రకారం సేకరించినట్టు ఇంకా ఒక 3-4 గవర్నర్లు అవి మాత్రం దొరకాలి. ఫస్ట్ 1808లో ఫస్ట్ ప్రింట్, మెషిన్ ప్రింట్. అప్పుడు 10 క్యాష్, 20 క్యాష్ ఇట్లా పిలుస్తున్నారు. ఆ కాలం నుంచి అవి అప్పుడు మోల్డ్ కొన్ని. ఆ తర్వాత వీళ్ళు బ్రిటిష్ రాజుల కాలం, వాళ్ళ కాలం నాటి రాణి క్వీన్స్, వీటిలో అప్పుడు కొన్ని సిల్వర్ కాయిన్స్, తర్వాత ఇండియన్ నోట్స్. ఈ విధంగా అన్ని వెరైటీలు దొరికినాయి. మాకు కనపడితే కొనుక్కుంటాము, ఎవరన్నా గిఫ్ట్గా ఇచ్చినా తీసుకుంటాము. వివిధ ప్రత్యేక సందర్భాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన 100, 75, 1000 రూపాయల నాణేలు సహా జగన్నాథుడు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు తదితర ఫోటోలతో వచ్చిన కాయిన్స్ సైతం సేకరించారు రంగనాథ్. వీటికి తోడు యూకే, యుఎస్, యమన్, వెనిజులా, రువాండా, చైనా, సింగపూర్, సూడాన్, రష్యా, జింబాబ్వే ఇలా సుమారు 130 దేశాల కరెన్సీ నోట్లు సేకరించారు. అమెరికాకు చెందిన కాయిన్స్, నోట్లు ఎక్కువగా కలెక్ట్ చేశారు. వీటికి తోడు పోస్టల్ డిపార్ట్మెంట్ వెలువరించిన వివిధ కాలాల నాటి పోస్టల్ కార్డులు, ఇన్లాండ్ లెటర్స్, ప్రపంచ దేశాల స్టాంప్స్ సేకరించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నాణేల ద్వారా విద్యార్థులు, యువతకు చరిత్రపై అవగాహన కల్పిస్తున్నారు. డిఫరెంట్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ అండ్ దేర్ నేషనల్ పార్క్ కాయిన్స్, మింట్ కాయిన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంత చూడడానికి చాలా బాగుంది. అంటే మనకు హిస్టరీ తెలుసుకోవచ్చు కదా సార్, ప్రీవియస్ పాస్ట్ ఎలాగుండేది అండ్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు, అంటే వాళ్ళ సింబల్స్ ఎలాగున్నాయి, కాయిన్స్ డిఫరెంట్ కాయిన్స్ ఎలాగున్నాయి అన్నీ చూస్తున్నాం. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్స్, ప్రీవియస్ ఢిల్లీ సుల్తానేట్, మొఘల్, ఏన్షియంట్, మొఘల్, మోడర్న్ వరకు ఉన్నాయి సార్. 3 టైప్స్ ఆఫ్ హిస్టరీ నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మోడర్న్ ఎరాలో చిన్న పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, బుక్స్లో ఈ మాత్రం లేకపోవచ్చు. 1 రూపీ నుంచి తెలుస్తూ ఉంది పిల్లలకు. అప్పట్లో ఏవేవి వాడుకలో ఉన్నాయనేది తెలియజేయడానికి ఈ యొక్క కాయిన్స్ ప్రదర్శించడం జరిగింది. నేను కూడా చాలా కాయిన్స్ ఎప్పుడు తెలియనివి, మనకి చూడనివి ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక ఆ విధంగా కూడా జ్ఞానం ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో విద్యార్థులకు చేస్తూ ఉన్నాము. విద్యార్థులకు, ప్రజలకు కూడా దీన్ని తెలియజేస్తూ వాటి యొక్క ప్రాధాన్యతను కూడా వివరించడం జరుగుతున్నది. వీటిని వలన ప్రజలకు జ్ఞానం వచ్చి ఈ యొక్క ప్రతి దేశంలో ఏ విధమైనటువంటి నాణ్యాలు ఉన్నాయి, ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనేటువంటి నాలెడ్జీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రంగనాథ్ ఉద్యోగ విరమణ చేసి 20 ఏళ్లు గడుస్తున్నా చరిత్రపై ఆసక్తితో నాణేలు, కరెన్సీ నోట్లు సేకరిస్తూ తన అభిరుచిని కొనసాగిస్తున్నారు.